నమస్తే, వెల్కమ్ టు డిజి లోన్స్. ఇవాళ మనతో ఉన్నారు డిజి లోన్స్ బిజినెస్ హెడ్ విక్రాంత్ గారు. ఆయన అడిగి గోల్డ్ లోన్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఇప్పుడు మునుపటి ఎపిసోడ్ లో మనం గోల్డ్ బిస్కెట్ గురించి మాట్లాడుకున్నాం. దాని గురించి కొంచెం వివరించండి. అంటే గోల్డ్ లోన్ లో బిస్కెట్స్ పెట్టుకోవచ్చా? బిస్కెట్లు పెట్టుకొని గోల్డ్ లోన్ ఇస్తారా? గోల్డ్ లోన్ అనేది బిస్కెట్ రూపకంగా పెట్టుకున్న అంటే అదే చెప్తున్నా మీకు. Hmm. గోల్డ్ లోన్ లో బిస్కెట్ అనేది ఇట్స్ అ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. గోల్డ్ బిస్కెట్ అనేది ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. ప్యూరెస్ట్ ఫార్మ్ అయినా సరే, సో దాంట్లో కొంచెం అంటే గోల్డ్ మౌల్డింగ్ గురించి, అంటే గోల్డ్ మనం అనుకునే షేప్ కానీ కార్వింగ్స్ కానీ ఇవి రావడానికి, మనం అనుకునే షేప్స్ రావడానికి గోల్డ్ని ఏం చేస్తారు అని అంటే దాంట్లో కొద్దిగా మిక్చర్ ఆఫ్ బ్రాంజ్ మిక్సింగ్ చేస్తారు. సో దీనివల్ల కొంచెం ప్యూరిటీ అంటే 24 పోయి 22 వస్తుంది. సో 22 కంటే కొద్దిగా తక్కువ అంటే 18 వస్తుంది. సో ఇట్లా గోల్డ్ ప్యూరిటీ ఫామ్తో సంబంధం లేకోకుండా గోల్డ్ ఉంది అని అంటే, ఇఫ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ గోల్డ్ అండ్ అది గోల్డ్ అని ప్రూవ్ అయింది అని అంటే, ఇఫ్ ఇట్స్ ప్రూవెన్ యాజ్ గోల్డ్ 100% మనం వాళ్ళకి గోల్డ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బిస్కెట్ తెచ్చి పెట్టిన గోల్డ్ లోన్ ఇస్తారు. ఏదైనా బిస్కెట్ గోల్డ్ బిస్కెట్ అయినా కావచ్చు, గోల్డ్ ఆర్నమెంట్ అయినా కావచ్చు, గోల్డ్ కి సంబంధించిన ఎనీథింగ్, బట్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ బి గోల్డ్ అన్నమాట. అప్పుడే మనము గోల్డ్ లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ ఇప్పుడు చాలా మంది మనకు ఇప్పుడు మంగళసూత్రాలు ఉంటాయి. మంగళసూత్రాలలో గోల్డ్ కంటెంట్ తో పాటు నల్లపూసలు ఉంటాయి. ఈ నల్లపూసలు కలుపుకున్నా సరే, నల్లపూసలు ఎన్ని వరుసలు పెడితే ఎంత వస్తుంది అని మా దగ్గర ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. ఒక క్యాల్కులేటర్ ఉంటుంది, మా దగ్గర ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. సో వరుసకు ఇంత ఉంటుంది. సో ఈ వరుసకి ఇంత ఉన్నప్పుడు దాని వెయిట్ ఇంత ఉంటుంది. అంటే నల్లపూస అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంతకు మించిన వెయిట్ ఉండకూడదు అనేది, సో అది వాళ్ళు తయారు చేసేటప్పుడు అర్థమైపోతుంది. సో నల్లపూసతో పాటు ఇప్పుడు ఇప్పుడు రింగ్స్ లో ముత్యాలు కానీ, పగడాలు కానీ, లేకపోతే డైమండ్స్ కానీ, ఇవన్నీ మనం ఏందనంటే నిర్ణీత వెయిట్ ఇంత అని మాత్రమే ఉంటుంది. సో రిగార్డ్స్ టు దట్ సైజ్ ఆఫ్ ద స్టోన్. సో ప్రీ క్యాల్కులేటివ్గా మేము ఏం చేస్తాము అని అంటే, ఇంత ఉంది అని చెప్పేసి మేము ఆల్రెడీ క్యాల్కులేషన్ ఉంటుంది కాబట్టి, సో దాంట్లో నుంచి ఆ వెయిట్ని మైనస్ చేసి మేము గోల్డ్ లోన్ టీజీ లోన్స్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు లోన్ గురించి మనం మాట్లాడుకున్నాం. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ కానీ, అంటే ప్రాసెసింగ్ కానీ, దానికి ఒకవేళ ప్రాసెసింగ్ ఫీ ఎంత పడుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కొంచెం చెప్పండి. సో గోల్డ్ లోన్ తీసుకోవడానికి అన్ని లోన్స్ లాగా మనకు చాలా పెద్ద లిస్ట్ అవసరం లేదండి. సింపుల్గా మీరు మీ గోల్డ్ని తీసుకొని వచ్చి ఫస్ట్ ఎక్కడైతే మనం లెండర్స్ ఉంటారో ఆ లెండర్ దగ్గర మనము గనక గోల్డ్ అనేది చూయించిన తర్వాత ఆ గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయడం జరుగుతుంది. అది నిజంగా గోల్డా కాదా అనేది లెండర్ దగ్గర ఎవరైతే ఆ రిసెప్షన్ దగ్గర కూర్చునే పర్సన్ ఉంటారో, కౌంటర్లో కూర్చునే పర్సన్ ఉంటారో, వాళ్ళు గోల్డ్ యొక్క ప్యూరిటీ చెక్ చేస్తారు. అంటే నిజంగా గోల్డా కాదా. గోల్డ్ అని నిర్ధారించిన వెంటనే, అంటే ఇట్ ఈస్ ఓన్లీ మినిమం ప్రాసెస్ ఆఫ్ 2 to 3 minutes, మ్యాక్స్ టు 5 minutes. సో ఈ 5 నిమిషాల తర్వాత నిర్ణయించిన 5 నిమిషాలకు మన కేవైసీ తీసుకోవడం జరుగుతుంది. అంటే మన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు. ఎందుకంటే ఎవరు గోల్డ్ పెడుతున్నారు అనేది మ్యాండేటరీగా తెలుసుకోవాలా. సో మ్యాండేటరీగా తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు మన పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు గోల్డ్ లోన్ ఇచ్చేటప్పుడు ఏందని అంటే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ మామూలుగా మనం ఈ పాన్ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తారు. సో బ్యాంక్స్ అట్లా చేయవు. సో దే జస్ట్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ఆర్ బ్యాంక్ అకౌంట్. మనం ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్కు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మనల్ని అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఎట్లా అని అంటే ఒక క్యాన్సల్ చెక్ ఇవ్వండి అంటారు. ఐదర్ డిజిటల్ మోడ్, వర్చువల్ మోడ్లో, డిజిటల్ మోడ్లో కావచ్చు, లేదా ఫిజికల్ చెక్ అయినా సరే. రీజన్ ఏంది, లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ పేపర్ కానీ. రీజన్ ఏంది అని అంటే మనం ఇచ్చే ఏదైతే బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ చెక్ ఆర్ ఇంకోటి ఏదైతే ఉంటుందో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయో దాంట్లో వాళ్ళు ₹1 పెన్నీ డ్రాప్ అంటారు దాన్ని. పెన్నీ డ్రాప్ ఫస్ట్ వేసి చూస్తారు. ₹1 పెన్నీ డ్రాప్ అనేది చేసిన తర్వాత
నిజంగా మన అకౌంట్ ప్రాపర్గా ఉందా లేదా ఉందా అని లేదా చెక్ అని చెక్ చేసుకో. చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది అని అంటే నిజంగా మన అకౌంట్లో 1 రూపీ పెనీ డ్రాప్ అయిపోయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. ఇమీడియట్లీ ఏదైతే మనము తీసుకొచ్చిన గోల్డ్కి Hmm. నిర్ణయించిన లోన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో Hmm. వాళ్ళు ఆ లోన్ అమౌంట్ను Hmm. ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది మన బ్యాంక్ అకౌంట్. ఓకే. సో మనకేంది అని అంటే Hmm. ఈ గోల్డ్ అనేది ట్రాన్స్ఫర్ లోన్ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత Hmm. ఒకసారి మనకు అంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ కంటే ముందు మన 1 రూపీ పెనీ డ్రాప్ అయిపోయిన తర్వాత మనకు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత లోన్ అమౌంట్ అనేది మనకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఓకే. దట్ టు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఇదంతా మనకు జరగడానికి Hmm. మాక్సిమం అర్ధగంట అండి, అర్థమైంది. హాఫ్ ఎన్ అవర్. Oh. ఇఫ్ ద లెండర్స్ సైట్ Hmm. ఆర్ ద సర్వర్ ఈజ్ నాట్ బిజీ, అంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే మీరు కొన్ని డేస్లో Hmm. ఆధార్ సైట్ సర్వర్స్ కొద్దిగా ఇష్యూ ఉంటాయి, Hmm. కొద్దిగా కంజెషన్ ఉంటుంది. Hmm. సో ఈ కంజెషన్ వల్ల ఏమవుతుంది అని అంటే Hmm. కొంచెం ఒక 5-10 నిమిషాలు అటు టైం తీసుకుంటా ఉంటుంది. Hmm. సో దీనివల్ల ఏంది అని అంటే Hmm. ఆ 5-10 నిమిషాలు వేస్ట్ అవ్వడం తప్పితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లైక్ అదర్ లోన్స్ ఈ గోల్డ్ లోన్ అనేది అరగంట, Hmm. మీకు మాక్సిమం డ్యూరేషన్ గంట. Okay. వెళ్ళిన గంట సేపట్లో డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు తీసుకొని మీరు వచ్చేస్తారు. Okay. సో ఇది డాక్యుమెంటేషన్ కూడా మీరు పెద్ద డాక్యుమెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. Hmm. జస్ట్ సింపుల్గా మీ కేవైసీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, Hmm. వాళ్ళు వర్చువల్ అంటే మీరు ఫోటో ఇవ్వకపోయినా పర్లేదు, Hmm. అదే మొబైల్ అప్లికేషన్లో వాళ్ళు మీ ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసేసుకొని Hmm. మీ క్యాన్సిల్ చెక్ ఓకే. అది కూడా డిజిటల్గా వాట్సాప్లో సెండ్ చేసేస్తే ఓకే. అకౌంట్కు వాళ్ళు యాడ్ చేసేసుకొని కొట్టేస్తారు. ఓకే. ఇది ఈఎంఐ మెథడ్ ఎలా ఉంటుంది? అంటే ఇన్‌స్టాల్‌మెంట్ దాని గురించి కొంచెం క్లియర్‌గా చెప్పండి. ఇన్‌స్టాల్‌మెంట్ మెథడ్ ఏంటంటేనండి, ఐ విల్ టెల్ యూ. ఇక్కడ నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టు Hmm. మనకు పార్ట్ పేమెంట్, పార్ట్ రిలీజింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. అవును. అవును. ఓకే. Hmm. సో ఇన్‌స్టాల్‌మెంట్ ఎట్లా ఉంటుందంటే మంత్లీ మనము ఈ గోల్డ్ ఏదైతే ప్లెడ్జ్ చేస్తామో Hmm. దానిపైన ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా క్యాల్కులేట్ అవుతుంది. అవును. సో క్యాల్కులేట్ అయిన ఇంట్రెస్ట్ను మనము మంత్ ఆన్ మంత్ పే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. Hmm. మన దగ్గర సపోజ్ 10 లక్షలకి ఇంతకు ముందు చెప్పినట్టు 10 లక్షలు గోల్డ్ నేను ప్లెడ్జ్ చేసిన, Hmm. మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, Hmm. లేదు 100 రూపాయలు ఉన్నాయి, Hmm. పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ఓకే. సో పార్ట్ పేమెంట్స్ చేసుకోవచ్చు. లేదు నా దగ్గర ఉంది అని అంటే ఫుల్ లోన్ అమౌంట్ కూడా కట్టేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేది ఇప్పుడు వేరే లోన్స్లో మీరు మిగిలిన లోన్స్ తీసుకుంటే లోన్ క్లోజ్ చేయాలనుకున్నా సరే అవును. అవును. ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అనేది పడుతుంది. అవును. 3%, 5% అనుకుంటా. అవును. ఇది మనం డబ్బులు మనము అప్పు తీసుకొని మన మళ్ళీ డబ్బులు మనం తిరిగి కట్టేటప్పుడు కట్టేదానికి కూడా కూడా ఛార్జెస్ కట్టాలి. ఓకే. సో ఈ గోల్డ్ లోన్లో అట్లాంటి ఆప్షన్ ఏం లేదండి. Hmm. మీరు ఎప్పుడైనా సరే డబ్బులు Hmm. తీసుకోవచ్చు. Hmm. ఎప్పుడైనా డబ్బులు గోల్డ్ పెట్టి ప్లెడ్జ్ చేసి తీసుకోవచ్చు. ఎప్పుడైనా దాన్ని రిటర్న్ కట్టేసేసి మీ గోల్డ్ మీరు రిటర్న్ తీసేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటనంటే సపోజ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక 6 నెలలు సంవత్సరం క్రితము గోల్డ్ రేట్లు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? పెరిగిపోయాయి. చాలా పెరిగిపోయాయి. ఇదే గోల్డ్ని నేను సపోజ్ ఒక 60,000కి పెట్టినా అనుకుందాం, Hmm. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయింది. Hmm. ఈ 1,00,000 రూపాయలకి ఏమవుతుందంటే Hmm. ఆ యాపే మీకు లోన్ అమౌంట్ని క్యాల్కులేట్ చేసి Hmm. మీకు ఇంత టాప్అప్ అమౌంట్ కూడా ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి. అలాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఒక్కసారి లోన్ తీసుకున్నాము అని అంటే బ్యాంక్ ఏం చేస్తుందంటే దే డోంట్ వాంట్ టు లూజ్ ద కస్టమర్. Hmm. Hmm. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే మీకు ఆ కస్టమర్కి టాప్అప్ ఇవ్వడము అనేది చూస్తారు. Hmm. కొంతమంది నాకు టాప్అప్ వద్దు బాబు, నేను ఉన్నదే క్లోజ్ చేసేసుకుంటా అంటేనేమో ఉన్నది క్లోజ్ చేసేస్తారు అనమాట. Hmm. Hmm. సో ఈ ఫెసిలిటీ అనేది మనకు బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందండి గోల్డ్ లోన్ ద్వారా. ఇప్పుడు మనం అగ్రి లోన్, నాన్ అగ్రి లోన్ అని విన్నాం. దాని గురించి కొంచెం ఆ డిఫరెన్సియేషన్ చెప్పండి. అగ్రి గోల్డ్ లోన్ అని అంటే సింపుల్ అండి. మీకు జనరల్గా గోల్డ్ ప్లెడ్జ్ చేస్తే నేను ఇందాక చెప్పినట్టు 8 నుంచి 29% దాకా Hmm. మనకు రేట్ ఉంటుంది. Hmm. అదే అగ్రికల్చరల్ పేపర్స్ కూడా పెడితే ఓకే. ఒక 0.5 నుంచి 0.7 ఆల్మోస్ట్ 1% వరకు Hmm. రేటు తగ్గే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ డబుల్ సెక్యూరిటీ పెడుతున్నారు. అవును. అవును. సో అగ్రికల్చరల్ పాస్బుక్స్ వాటిపైన, ఎందుకంటే మీకు ఇప్పుడు చూడండి అగ్రి గోల్డ్ లోన్ ఎట్లుంటుందంటే సపోజ్ మనకు ఊర్లలో చాలా మంది
ఇన్కమ్ లెవెల్స్ చూయించుకోలేని పరిస్థితి ఉంటుంది. అవును. అవును. సో ఇన్కమ్ లెవెల్స్ చూపించుకునే పరిస్థితి లేనోళ్లకు నాకు ఇంత పర్టికులర్ ల్యాండ్ ఉంది, Hmm. నేను వ్యవసాయం చేస్తాను Hmm. అని చెప్పి వాళ్ళు ల్యాండ్ని చూయించుకొని బంగారం తీసుకొని వెళ్ళి కుదోబెట్టడం జరుగుతుంది. Hmm. సో ఇక్కడ అంటే మన సాలరీడ్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయిడర్స్ అందరు ఉంటారు కాబట్టి వాళ్ళకు సరే అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర పే స్లిప్లు అవన్నీ చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఓకే. ఊర్లలో ఏంది అని అంటే మళ్ళీ కట్టే కెపాసిటీ ఉందా అని అనేది కొంతమంది మేనేజర్లు ఆలోచన చేసి ఈ అగ్రికల్చరల్ ల్యాండ్ని కూడా వాళ్ళు జత చేసుకోవడం జరుగుతుంది. బట్ 99% ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ జత చేసుకొని అయితే చేయట్లేదు. ఎందుకంటే డైరెక్ట్ గోల్డే ప్లెడ్జ్ చేస్తున్నారు, ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. గోల్డ్ ఒకటే చూస్తున్నారు, దాన్ని Exactly. బట్టి ఇస్తున్నారు, దాన్ని బట్టి తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటండి, ₹1,00,000 గోల్డ్ ఉంది. ఉమ్. ₹1,00,000 గోల్డ్కు మీరు మళ్ళా ఇప్పుడు మన దగ్గరనే చూసుకుంటే ఉమ్. ఎక్కడ కూడా ₹1,00,00,000 తక్కువ భూములు ఎక్కడ లేవు. Hmm. సో ఈ ₹1,00,00,000 భూమిని ₹1,00,000 దాన్ని తీసుకొని వెళ్ళి పెట్టాలా అని అంటే అవసరం లేదు కదా. అవును. సో మై గోల్డ్ ఇస్ వెరీ మచ్ ఇనఫ్. Hmm. నాకు నా బంగారం కంటే ఎక్కువ అవసరం లేదు Hmm. అని చెప్పేసి వాళ్ళు కూడా సో అవగాహన వచ్చేసేసి అవసరం లేదు నాకు అగ్రి గోల్డ్ లోన్, నాకు ఓన్లీ గోల్డ్ లోన్ చాలు అని చెప్పేసి మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు ఈ గోల్డ్ లోన్ తీసుకున్నాము, ఇప్పుడు వాయిదా పద్ధతిలా కట్టేది ఉంటుంది. ఒకవేళ ఆ వాయిదా మిస్ అయిపోయింది, అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఏమవుతుంది అంటేనండి, వాయిదా పద్ధతిలో కట్టడం అంటే మంత్లీ మీరు ఇంట్రెస్ట్ కట్టుకుంటారు. అవును. ఇప్పుడు లోన్స్ తీసుకున్నట్టు మామూలు అదర్ లోన్స్ తీసుకున్నట్టు దాని ఈఎంఐ లాగా ఉండదు. Hmm. ఇప్పుడు 10 లక్షలు లోన్ తీసుకున్నారు, నెలకు 20,000 30,000 కట్టండి, Hmm. అసలు ఇంత ఇంట్రెస్ట్ ఇంత, ఇది ఉండదు. Hmm. గోల్డ్ లోన్లో Hmm. గోల్డ్ లోన్లో రెండే. Hmm. అయితే మంత్లీ ఇంట్రెస్ట్ కట్టుకోవాలా, Hmm. లేదా మొత్తం లోన్ అమౌంట్ కట్టుకోవాలా, Hmm. లేదా పార్ట్ అమౌంట్ కట్టుకోవాలా. Hmm. ఈ మూడే. Hmm. సో ఈ మూడుట్లో మీరు ఏది కట్టుకున్నా నడుస్తుంది. Hmm. నాకు సపోజ్ డబ్బులే రాలేవు, నాతో అవ్వట్లేదు, Hmm. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అవును. ఇంట్రెస్ట్ పెరిగి గుట్టల లెక్క పాపమైనట్టు పెద్ద గుట్ట పెరిగినట్టు పెరిగి Hmm. 6th మంత్ Hmm. ఎవ్రీ గోల్డ్ లోన్ రెన్యూల్ అనేది 6 months తర్వాత చేసుకోవాలి. Hmm. సో 6 నెలల తర్వాత రెన్యూల్ చేసుకోకపోతే Hmm. మనకు ఇంకొక 3 months 2 to 3 months టైం ఇస్తారు. Hmm. మనకు రిమైండర్ మెసేజెస్, రిమైండర్ కాల్స్ అన్ని వస్తాయి. అయినా కూడా కట్టకపోతే సింపుల్ గోల్డ్ ఆప్షన్కి ఆక్షన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక కూడా Hmm. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తా మీకు. Hmm. గోల్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయినంత మాత్రాన సపోజ్ మీ బంగారం విలువ ₹1,00,000 ఉంది, Hmm. మీరు తీసుకున్న లోన్ అమౌంట్ 30,000 ఉంది, Hmm. కానీ మీ బంగారం అమ్ముడుపోయిన వాల్యూ 90,000 ఉంది. Hmm. బ్యాంక్ తన ₹30,000 తీసుకొని మిగిలిన 50,000-60,000 ఏదైతుందో మళ్ళీ మీ అకౌంట్కి ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తుంది. బికాస్ ఆన్ టైం మీరు కట్టినా కట్టకపోయినా బ్యాంకుకి ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది అమౌంట్. ఎగ్జాక్ట్లీ. సో మీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ మీరు ఇవ్వని పక్షంలో Hmm. మీకు బ్యాంక్ ఏం చేస్తుంది అంటే, Hmm. ఇంకా నా వల్ల కాదు బాబు, నీకు రిమైండర్లు చేసి నేను కూడా Hmm. ఇబ్బంది పాలవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి Hmm. సింపుల్గా Hmm. బ్యాంక్ తన గోల్డ్ను ఆక్షన్ చేసేసి, మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి, వాళ్ళు ఓపెన్ ఆక్షన్స్, కొన్నిసార్లు ఓపెన్ ఆక్షన్స్ చేస్తారు, అవును. టెండర్స్ కాల్ ఫర్ చేస్తారు, అవును. లేదా గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి మీకు. Hmm. సో ఈ ఆక్షన్ వెబ్సైట్ అని అవును, ఒకటి ఉంటుంది, అవును. మీకు చాలా చీప్ లో దొరుకుతాయి అసలు వాస్తవానికి. అవును. సో ఆ సైట్స్ లో పెట్టడము, సో ఇట్లాంటివి చేసేసి గోల్డ్ ని సేల్ చేసేస్తారు, వాళ్ళు రికవర్ చేసేస్తారు. వాళ్ళు లోన్ రికవర్ చేసేసి. Hmm. కాకపోతే ఏందని అంటే ఇక్కడ ఇంకొక మేజర్ గోల్డ్ ఎవరైతే ఓనర్ ఉన్నాడో Hmm. వాళ్ళకు ఒక ఇష్యూ ఏందని అంటే, ఇప్పుడు నాది ₹1,00,000 బంగారం కదా అని చెప్పేసి Hmm. నాకు ₹1,00,000 రావాలని రూల్ లేదు. Hmm. నేను బంగారం తీసుకున్నప్పుడు నా వాల్యూ ₹1,00,000 ఉండి, Hmm. కానీ నా అవసరత ₹25,000 ఉన్నా సరే, Hmm. నా లెండర్ Hmm. అంటే నాకు డబ్బులు ఇచ్చిన ఆయన Hmm. అమ్మేసేటప్పుడు Hmm. అది 60,000కి అమ్మినా, Hmm. 50,000కి అమ్మినా, Hmm. నేను మిగిలిన 25,000-30,000 తీసుకోవాల్సిందే. తీసుకోవాల్సిందే. 30,000-40,000 లాస్ అవ్వాల్సిందే. బికాస్ డైరెక్ట్ లెండర్ ఏమంటారంటే, బస్ నాకు ఆ టైంకు బయ్యర్ ఎవరు దొరకలే, Hmm. Hmm. నువ్వు నన్ను మళ్ళీ రిటర్న్ అడిగే ఇది లేదు నాకు, సో నాకు దొరికిన బయ్యర్కి నేను దొరికిన రేట్కి అమ్మేసిన, అంతే. సో నా అమౌంట్ తీసుకొని నీకు రిటర్న్ ఇచ్చేస్తున్నా మిగిలిన amount. అంతే. కట్టకపోతే డైరెక్ట్ అదే చేసేస్తారు. ఇదే జరుగుతుంది అనమాట. బెటర్ ఏంటంటే గోల్డ్ లోన్స్ లో ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ, డబ్బులు ఉన్నప్పుడల్లా వృధా చేయకుండా, Hmm. ఎంత వీలైతే అంత ₹100 కూడా పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. ₹100 ఓకే.
₹10 కూడా పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. నైస్. నైస్. సో ₹100, ₹10 కూడా పార్ట్ పేమెంట్ చేసుకుంటూ మన లోన్ అమౌంట్‌ని తగ్గించుకుంటూ మనం వీలైనంత తొందరగా మనము ఒకవేళ గనక గోల్డ్‌ను ప్లెడ్జ్ చేసిన గోల్డ్‌ను రిలీజ్ చేసుకోగలిగితే మన గోల్డ్ సేఫ్‌గా ఉంటది. లోన్లు తీసుకుంటే టైంకి ఈఎంఐలు కట్టండి అన్నట్టు. సో ఈ గోల్డ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ మంత్లీ కట్టుకోండి, రెన్యువల్స్ కూడా టైంకు చేసుకుంటే మీ గోల్డ్ మీకు సేఫ్‌గా ఉంటది. ఓకే. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అని వింటూ ఉంటాం. అంటే ఒక దాని నుంచి ఇంకొక దానికి మార్చుకోవడం అలాంటి పాసిబిలిటీ ఉందంటారా గోల్డ్ లోన్‌లో? ఉందండి. ఇప్పుడు ఒక ఏ అనే ఒక లెండర్ ఉన్నాడు. నేను ఫస్ట్ డే రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ లెండర్ దగ్గర నుంచి నేను ఒక 10 లక్షలు తీసుకోవడం జరిగింది. 10 లక్షలు తీసుకున్న తర్వాత సపోజ్ సడన్ గా రెపో రేట్, నేను ఇందాక చెప్పినట్టు రెపో రేట్ మనకు డిక్రీజ్ అయింది. రెపో రేట్ డిక్రీజ్ అయ్యి గోల్డ్ రేట్ అంటే గోల్డ్ లెండర్ రేట్ కూడా తగ్గింది అనుకోండి. ఒక బ్యాంక్ ఏం చేస్తుంది, నేను నీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువకి ఇస్తా అని నాకు సపోజ్ ఒక ఆఫర్ వచ్చింది అనుకోండి. ఆబ్వియస్లీ నేను ఏం చేస్తా, నా ఈ 10 లక్షలు నేను ఖచ్చితంగా నా రెపో రేట్ తగ్గినందుకు నేను ఆ లెండర్ దగ్గరికి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. సో అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ లెండర్ దగ్గర నేను ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు ఇక్కడ ప్రొసీజర్ డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనము వేరే లోన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ లోన్స్లో మన పేరు పైన ఒక డీడీ ఇస్తారు, డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చి నువ్వు వెళ్ళి లోన్ క్లోజ్ చేసుకో అని ఆ లోన్కి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్ట్ ఇస్తారు, మిగిలిన లోన్ అమౌంట్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అట్లా ఉండదు. ఏదైతే మనం ఫస్ట్ లెండర్ ఉన్నాడో ఆ లెండర్కి డబ్బులు డైరెక్ట్ ఇది సెకండ్ లెండర్ దగ్గరుండి తన మనిషి ద్వారా ట్రాన్స్ఫర్ చేపిస్తారు. లేదండి, నో చార్జెస్. సో లెండర్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ నుంచి గోల్డ్ మన చేతిలో పెట్టరు, వాళ్ళ ఎంప్లాయీ చేతిలోనే పెట్టుకొని తను వచ్చి మళ్ళీ లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. సో ఇది బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ టైంలో జరిగే ప్రొసీజర్ అండి అది యాక్చువల్లీ. ఇప్పుడు మనం పెట్టిన బంగారం పొరపాటున రాబరీ అయినా, ఏదైనా ఎలక్ట్రిసిటీ సర్క్యూట్ వల్ల కాలిపోయినా, అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన బంగారం మనకు వస్తుందంటారా? అంటే సేఫ్టీ వైజ్ చెప్పండి, మన బంగారానికి సేఫ్టీ ఉందా? ఇప్పుడు మనకు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని చెప్పేసి మనకు ఒక లెండర్ ఏం చేస్తారంటే ₹200, ₹300 నుంచి ₹1000 దాకా వసూలు చేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంక్లూజివ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీస్ అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ ఫర్ ద ఆర్నమెంట్. మనం సపరేట్ గా మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ చేయించుకున్న ఆర్నమెంట్ ఆల్సో విల్ బి ఇన్షూర్డ్. ఇక్కడ ఏంది అని అంటే మనకు ఇన్సూరెన్స్ వాల్ట్ పైన కూడా ఉంటుంది. వాల్ట్ అంటే దేని అంటారంటే, ఇప్పుడు మనము ఏదైతే లాకర్ ఉంటుందో, లాకర్ ఏదైతే ఉంటుందో దాన్ని లాకర్ వాల్ట్ లో ఉంటుంది అనమాట. సో ఈ వాల్ట్ది కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది బ్యాంక్. సో ఎక్కడన్నా ఏదైనా థెఫ్ట్ జరిగింది, ఎక్కడన్నా చిన్న రాబరీ జరిగింది అని అంటే అక్కడ బ్యాంక్ తన బాధ్యత వహించి మన ఐటమ్కు సంబంధించిన అమౌంట్ను ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేయించి బ్యాంక్ ఇవ్వదు. మనం మళ్ళీ లెట్ మీ కరెక్ట్ యూ, ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేయించి మనకు ఆ క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిస్ ద రేట్, పర్టికులర్ రేట్ ఆఫ్ గోల్డ్ ఆన్ దట్ డే. అంటే ఇప్పుడు నేను 10 లక్షల బంగారం పెట్టినా నాకు రేట్ ఈరోజు 11 లక్షలు ఉంది, నేను 11 లక్షలు అంటే ఇయర్. సో దాంట్లో నుంచి గోల్డ్ ఎంత గోల్డ్ ఎన్ని డేస్ది దాని బేసిస్ ప్రకారమే ఇస్తారు. ఎగ్జాక్ట్లీ ఆ రోజు రేటుకి మనం ఎంత కొన్నాము, తగ్గిందా పెరిగిందా, ప్రో రేటా బేస్ లో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. గోల్డ్ లోన్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ద్వారా మీ కస్టమర్స్ అందరికి కూడా మా విజ్ఞప్తి ఏంది అని అంటే, గోల్డ్ లోన్ మా డిజి లోన్స్లో చాలా హేజిల్ ఫ్రీగా మేము ప్రాసెస్ చేస్తాము. మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఆర్ 1 అవర్ లోపు మీరున్న ప్లేస్లోకే మేము మా బ్యాంకర్ని పంపించి మీ గోల్డ్ లోన్ని ప్రాసెస్ చేయించడం జరుగుతుంది మా డిజి లోన్స్ ద్వారా. ఐదర్ ఇట్ మైట్ బి ఆఫీస్ ఆర్ ఇట్ మైట్ బి యువర్ రెసిడెన్స్ ఆర్ ఎనీ ప్లేస్. సో మీరు అక్కడ ఉన్నను నాకు ఇక్కడ గోల్డ్ లోన్ కావాలి అంటే వితిన్ 2 అవర్స్లో మీ దగ్గరికి మా బ్యాంకర్ వచ్చి మీకు ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్స్ టు మ్యాక్స్ 1 అవర్లో
ఆ వ్యవధిలో మీకు గోల్డ్ లోన్ అనేది ప్రాసెస్ చేయడం జరుగుతుంది. Hmm. కిందున్న నంబర్కి కాల్ చేయండి. Hmm. మాకు గోల్డ్ లోన్స్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.